సీజన్ ఎండింగ్‌కి వచ్చేసింది కదా! అక్కడనే ఉండి అలవాటైపోయి కెమెరాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయారు కంటెస్టెంట్స్. కొంతమంది. ఎస్పెషల్లీ కొంతమంది కంటెస్టెంట్స్ మర్చిపోయారు. లిటరల్లీ వాళ్ళకున్న కోపం, వాళ్ళకున్న గర్జ్, వాళ్ళకున్న పగ అదంతా కూడా మొహంలో చూపిస్తుర్రు. వాళ్ళ మాటలలో కనబడుతుంది. ఒక కంటెస్టెంట్‌ని అంటే తోటి కంటెస్టెంట్‌ని ఒకరిని ఎవరినన్నా తొక్కాలి, వాళ్ళని అవతలకు పంపియాలి, వాళ్ళని మెడలు పట్టుకొని బయటకు నూకాలి అన్న సెన్స్ అంతా కూడా వాళ్ళ మొహాలలో, వాళ్ళ మాటలలో, వాళ్ళ చేతలలో కనబడిపోతుంది. ఇది ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేయకపోతే, వాళ్ళ ఒరిజినాలిటీస్‌ని ఇప్పటికీ అబ్జర్వ్ చేయకపోతే ఇంకా వేస్ట్. చెప్తున్నా, ఎవరైనా నేను ఫ్యాన్ అయినా, నేను ఏసీ అయినా, నేను కూలర్ అయినా, నేను పంక్ అయినా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు జర కళ్ళు కడుక్కొని చూడండి. ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ మాటలు ఎట్లున్నాయి, వాళ్ళ చేతలు ఎట్లున్నాయి, వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంది టువర్డ్స్ అదర్ కంటెస్టెంట్స్ అనేది కొంచెం గమనించండి ఇప్పుడైనా. విన్నర్ కంటెస్టెంట్, బున్నర్ కంటెస్టెంట్, తున్నర్ కంటెస్టెంట్ అని చెప్పి చూడకుర్రి. కళ్ళు కడుక్కొని చూడుర్రి, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారో అర్థమైపోద్ది. రైట్. మనకు 2 ప్రోమోలు ఉన్నాయి. ఆ 2 ప్రోమోల గురించి ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టేసరికి మూడో ప్రోమో కూడా వస్తుంది కావచ్చు. 2 ప్రోమోల గురించి అండ్ మనకు మ్యాక్సిమస్ దగ్గర నుంచి వచ్చిన మ్యాక్సిమం అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. థర్డ్ ప్రోమోలో మన ఆడియన్స్ వేరు కదా, 20 మంది దాకా ఆడియన్స్ లోపలికి వేరు. సో ఆడియన్స్ పోయి ఏం క్వశ్చన్స్ అడిగారు, ఏంది కథ అనేది మనకు చూపిస్తారు. ఇమాన్యుల్ని, డిమాండ్ పవన్ని క్వశ్చన్స్ అడగబోతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరే ఇప్పటిదాకా ఉన్న వాళ్ళ హైయెస్ట్ స్కోర్ తోటి ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి క్వశ్చన్స్ అడుగుతారు. వీళ్ళిద్దరికి క్వశ్చన్స్ అడిగిన తర్వాత అంటే క్వశ్చన్స్ అడిగే కంటే ముందు వీళ్ళిద్దరిలో ఎవరికి ఇమ్యూనిటీ అంటున్నా, ఎవరికి మన ఓట్ అప్పీల్ ఛాన్స్, ఫస్ట్ ఓట్ అప్పీల్ ఛాన్స్ ఎవరికి ఇద్దాము అని చెప్పి బిగ్ బాస్ అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇమాన్యుల్కి ఎక్కువ మంది సపోర్ట్ చేయడంతో ఇమాన్యుల్ ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. సో ఇమాన్యుల్ ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. ఇక డిమాండ్ పవన్ ఇమాన్యుల్ని కూర్చుని ఆ ఆడియన్స్ అంతా కూడా క్వశ్చన్ చేస్తారు. అది మనకి థర్డ్ ప్రోమోలో చూపిస్తారు. అండ్ ఎపిసోడ్లో ఉండబోతుంది. క్వశ్చన్స్ ఎట్లుంటాయి, ఏంది కదా అని మనం తర్వాత మాట్లాడుకుందాం. రైట్. 2 ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. 2 ప్రోమోలలో ఒక ప్రోమోలో మనకు పొద్దుగాల పెట్టే టాస్క్ గురించి ఇచ్చారు. ఆ టాస్క్ అదే కుండ మీద కుండ పెట్టుకుని ఒక సింగిల్ వీల్ మీదకి నడిపించుకుంటూ పోయి కుండల్ని ఆ టీపాయిల మీద పెడుతూ పోవాలి. ఎవరు గెలుస్తారంటే ఇమాన్యుల్ గెలుస్తారు, డిమాండ్ పవన్ తర్వాత వస్తారు. కాబట్టి వీళ్ళిద్దరూ హైయెస్ట్ స్కోర్ తోటి ముందట్టున్నారు అన్నట్టు. సో అందుకే వీళ్ళకి ఓట్ అప్పీల్ ఛాన్స్ అనేది వచ్చింది. రైట్. వీళ్ళిద్దరు అయితే మనకి ఇంకొకటి ఏంది, నెక్స్ట్ గేమ్ ఆడేటందుకు మీలో ఉన్నోళ్ళకి వెళ్ళి ఒకరిని తీసేయాలి అంటే ఎవరిని తీసేస్తారని బిగ్ బాస్ మామ ఒక ట్విస్ట్ పెట్టిండు. ట్విస్ట్ పెడితే అక్కడంతా పంచాయతీ జరుగుతుంది. సంజన వర్సెస్ తనుజ పెద్ద పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీలో ఎవరిది రైటు, ఎవరిది తప్పు, ఫేవరెటిజమ్స్ వదిలేసేయండి. ఫేవరెటిజమ్స్, ఫ్యానిజమ్స్ వదిలేసేయండి. జనరల్గా నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఫేవరెటిజం పెట్టుకొని నీతిగా, నిజాయితీగా చెప్పకపోతే వేస్ట్. రైట్. ఆ పంచాయతీలలో భాగంగా ఇప్పుడు నేనంట నాకు ఇమాన్యుల్ మీద సర్రమని గాలింది. ఇప్పుడు ఇమాన్యుల్ని సుమనన్న తీసేద్దాం అనుకుంటుండు, ఇమాన్యుల్ని భరణి అన్న తీసేద్దాం అనుకుంటుండు, ఇమాన్యుల్ని తనుజ తీసేద్దాం అనుకుంటుంది. కానీ వాళ్ళు ముగ్గురు వీళ్ళకి కావాలి. ఈయనకి బాగా క్లోజు, ఈయనకి బాగా కావాల్సిన వాళ్ళు, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. అండ్ భరణి అన్నని నేను భరణి అన్నని తీసేద్దాం అనుకుంటున్నా అని చెప్పి సంజనక్క చెప్తే మీరు అంటే యాక్చువల్లీ సంజనక్కకి డిమాండ్ పవన్ ఇమాన్యుల్ ఎవరిని తీద్దాం అంటుర్రు అనేది అర్థమైతే లేదు. డైరెక్ట్ పేరైనా చెప్పొచ్చుగా, చెప్తలేరు. వాళ్ళ డిస్కషన్ అట్నే ఉంది. ఏదో గూడు పుటాని చేసినట్టుగా కత్తి వచ్చి కత్తిని గుచ్చుకుంటే కత్తి రాకుండా ఆపడానికి కత్తి ఆపోజిట్గా పోయి ఆ కత్తిని దాకాలి. ఏం సుత్తి పెట్టడం, డైరెక్ట్గా ఈ పర్సన్ని తీసేయడం అని పేరు చెప్పొచ్చుగా, చెప్పడానికి ధైర్యం చేయడు. ఎందుకంటే తప్పులు పడతాన్న భయం ఇమాన్యుల్కి. సో ఏం చెప్పిండో ఆమెకి ఏమర్థమైందో. ఆమె భరణి అన్న పేరు చెప్తే భరణి అన్న పేరు అందరూ చెప్తారు, డిమాండ్ పవన్ చెప్తాడు, ఇమాన్యుల్ చెప్తాడు, మొత్తం భరణి అన్న తీసేద్దాం అన్న సెన్స్లో ఈమె అనుకున్నట్టుంది. కట్ చేస్తే ఈ భరణి అన్న పేరు చెప్పగానే భరణి అన్న ఇట్లా లేచి ఇట్లా ఉరికొస్తాను. ఇమాన్యుల్ నువ్వు అంటే నేను భరణి అన్న పేరు చెప్పి నా తీసేయమని, నేను భరణి అన్న పేరు చెప్పినట్టు మీరు ఇందాక మాట్లాడినప్పుడు అక్కడ ఇట్లా అని చెప్పి సంజనక్క అంటుంది. అనగానే ఇట్లా లేతాండి ఫెరోషియస్, చుప్పడక్కడ నిన్ను గుజ్జి చంపుతారు రే అన్నాడు పోతాడు. అదేంది ఘోరం అసలు. నన్ను టార్గెట్ చేస్తావు నువ్వు అన్నట్టు ఏదో అర్జున్ రెడ్డి సినిమాలో ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి అన్న రేంజ్లో లేచి ఉరుకుతాండి. అబ్బా అదేందో ఇంట్లో తింటనే ఉరుకుతా అంటే ఈయన నేను నిన్ను టార్గెట్ చేయలేదు భరణి అన్న, నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తా భరణి అన్న. ఆయన నిన్ను నామినేట్ చేసి ఆయన నిన్ను తీసేయడానికి నీ పేరు చెప్తాడు, నువ్వు ఆయన పేరు చెప్తే ఏమైతే తప్పే ఉంది. ఆటలకెళ్ళి తీసేస్తున్నావు కదా, అవతలకెళ్ళి అవతల వారేస్తలేవు కదా. ఈయన భయపడతాడు. ఏమవుతుంది చెప్తే, లేదన్నా నేను అనుకోలేదు కానీ చెప్తే తప్పేముంది. నా ఒపీనియన్ నేను చెప్తా, నీ ఒపీనియన్ నువ్వు చెప్పినావు కదా, ఇమాన్యుల్కి ఎక్కువ స్కోర్ ఉంది అవతలకి నువ్వు చేయాలని చెప్పి నువ్వు చెప్పినప్పుడు నేను నా ఒపీనియన్ నేను చెప్తా అని చెప్పొచ్చు కదా. చెప్పాడు. భయం అది పుట్టించింది ఎవరు? నాగబాబు గారా? కాదు, తనుజ చెప్తుంది బాగా చెప్తుంది నీ పేరు. తనుజ పేరు చెప్పాలంటే నాకు హార్ట్ బ్రేక్ అవుతుంది, హార్ట్ మెల్ట్ అవుతుంది, థమ్స్అప్ గడ్డగడుతుంది, ఐస్ గడ్డలు కరిగిపోతాయి. ఏంది అని సోది ముచ్చట్లు ఏందేందో చెప్తాడు. అసలు ఇప్పటికీ నామినేషన్స్ అంటే భయం. ఇప్పటికీ చూడు ఏమంటాడు సెకండ్ ప్రోమోలో, మీరందరూ నాకు ఎక్కువ స్కోర్ వచ్చిందని చెప్పి తీసేస్తే నేను మళ్ళీ కంబ్యాక్ ఇయ్యక తక్కువ స్కోర్ అయిపోయి హౌస్ నుంచి వెళ్ళిపోతా అంటే మీరు దగ్గరికి వచ్చి హగ్గిచ్చి క్లాప్స్ కొట్టి బయటకు పంపిస్తారా అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అన్న? ఎందుకన్నా నీకు అంత భయం? ఎందుకంత చుచ్చు? ఎందుకంత భయం నీకు?
నువ్వు బాగా ఆడతావు, బాగా ఎంటర్టైన్ చేస్తావు, జనాలు మెచ్చిరు, ప్రతిసారి నాగార్జున సార్ మెచ్చుకున్నాడు, ఆడియన్స్ లవ్ చేస్తున్నారు, ఇవన్నీ చేయంగా నిన్ను బయటకు నూకుతారా? ఎందుకు అంత భయం? ఒక్కసారి ఇడిచి చూడు, ఒకసారి ఓడిపోయి చూడు, నీకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు? గెలవాలి. ఇప్పుడు ఈ టాస్క్ గెలిచింది ఆయన్నే ఖచ్చితంగా, ఎందుకంటే అందరికంటే ఎక్కువ స్కోర్ ఉంది. 3వ టాస్క్ అయిపోయింది. 3వ టాస్క్లో కూడా మనోడు ఇమాన్యుల్ కొట్టి పడేసిండు. 3 టాస్కులలో కూడా 50 150 కొట్టి పడేసిండు. అన్డౌటెడ్లీ ఇమాన్యుల్ కొట్టేటట్టే ఉన్నాడు ఈ టాస్క్. అని ఎందుకు కొట్టేం లాభం? కొట్టకపోతే కదా అంతో ఇంతో అందం. ఇప్పుడు ఇమ్యూనిటీ వచ్చింది అనుకో, ఏం ఉపయోగం, ఏం సుఖం? ఇమ్యూనిటీ వచ్చింది, ఏం సుఖం? ఇమ్యూనిటీ రాకపోతే నువ్వు సేవ్ కావా? ఏందో అసలు నాకు అర్థమే కాదు. ఈ పర్సన్కి ఎంతమంది చెప్పినా గజగజ వణుకుతాడు ఎలిమినేట్ అయిపోతానేమో అని. సరే, సుమన్ శెట్టి అన్న హైయెస్ట్ స్కోర్ ఉంది కాబట్టి 100 స్కోర్ ఉంది ఇమాన్యుల్ కాబట్టి 100 స్కోర్ ఉన్న అతన్ని నెక్స్ట్ గేమ్కి ఆపేద్దామని చెప్పి అన్నాడు. బర్నీ అన్న కూడా ఆపేద్దాం అన్నాడు. తల్లి బిడ్డ న్యాయం కింద ఆపేద్దాం అన్నారు. తనుజ కూడా ఆపేద్దాం అన్నది. అందరికంటే ఎక్కువ స్కోర్ ఉంది కదా, ఆపుదాం, నెక్స్ట్ గేమ్లో మళ్ళీ 50 కొట్టుకుంటాడు కదా, ఒక గేమ్ గ్యాప్ ఇచ్చినా కానీ అన్నట్టుగా అనుకున్నారు. సరే అనుకున్నారు, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది. అయితే ఇక్కడ ఇమాన్యుల్ ఒకవేళ నేను వెళ్ళిపోతే కనుక, కంబ్యాక్ ఇవ్వకపోతే కనుక ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు హగ్ ఇచ్చి టాటా బై బై చెప్తారా మీరు అన్నట్టుగా అలిగిండు. సంజనకు వచ్చేసి నాకు ఇక్కడ టఫ్ అంటే డిమాండ్ పవన్ ఇమాన్యుల్ కనబడుతున్నారు, నేను ఇమాన్యుల్ పేరు చెప్పలేదు కాబట్టి డిమాండ్ పవన్ అని చెప్పింది. ఓకే. ఆ తర్వాత తనుజ ఉండి ఇమాన్యుల్ పేరు చెప్పింది. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఉండి సంజన గారి పేరు చెప్పిండు. నేను టఫ్ అనే కాంపిటీటర్ తోటి ఆడదాం అనుకుంటాను కానీ వీక్ కంటెస్టెంట్ తోటి ఆడను అనుకుంటున్నా అని చెప్పి సంజన పేరు చెప్పాడు. ఆ తర్వాత కళ్యాణ్ నుంచి మోస్ట్ డిజర్వింగ్ అని, ఎవరైతే మోస్ట్ డిజర్వింగ్ ఉన్నారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, అన్డిజర్వ్డ్ వాళ్ళకి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, కాబట్టి నేను సంజన గారిని తీసేద్దామని అనుకుంటాను. కళ్యాణ్ కాలు మీద ఆలేసిండే మళ్ళీ చాలా రోజులకి 2 రోజుల నుంచి చూస్తానా, ఫస్ట్ ఫైనలిస్ట్ కొట్టినప్పటి నుంచి సార్కి వచ్చేసినాయి. ఎవడరా నన్ను బీకేది ఇక్కడ, అంతా జుజుబిగాలు మీరు అన్నట్టుగా కొంచెం వచ్చింది, బాగానే గట్టిగానే ఉంది. అండ్ మళ్ళీ తనుజ మీద సంజన మీద హేట్ రేట్ గట్టిగా కనబడుతుంది. సంజన మీద హేట్ రేటు తనుజాకి, కళ్యాణ్కి విపరీతంగా, సుమన్ శెట్టి విపరీతంగా మొహంలో కనబడిపోతుంది వీళ్ళ హేట్ రేట్ అంతా. రైట్. ఇక్కడ కళ్యాణ్ మోస్ట్ డిజర్వింగ్ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను కాబట్టి సంజన అక్కని నేను తీసేద్దాం అనుకుంటున్నా గేమ్ నుంచి అని అన్నాడు. ఇక్కడ సంజన అక్కకి ఎవరెవరు తీసేద్దాం అనుకున్నారు? ఇప్పుడు డిమాండ్ పవన్, కళ్యాణ్ అయిపోయాడు. ఇంకొక ఓటు ఏదైనా పడింది అనుకో, 3 అవుతాయి. అప్పుడు డెసిషన్ అనేది తీసుకోవడానికి మళ్ళీ మరి క్యాప్టెన్కి చెప్తారా ఇంకేం చెప్తారో చూడాలి. అట్లాంటి సిచ్యువేషన్ ఏదో పడ్డట్టుంది. మధ్యలో బ్రేక్ మనకు చూపించేసారు. కడిగేస్తే ఇమాన్యుల్ నీ ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ చెప్పినా అమ్మా, నీ ఒక్క ఓటు చాలా ఇంపార్టెంటు, గేమ్లో నేను ఉండాలా లేదంటే నువ్వు ఉండాలా అని సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఏం చెప్తాను అన్నాను. అంటే నువ్వు ఆ గేమ్లో ట్రోఫీకి కానీ లాస్ట్ వరకు ఉండాలి అని అంటే ఎవరు చెప్తాను, నా పేరు నేను చెప్పుకుంటా కదా అన్నట్టుగా ఇమాన్యుల్, అంటే సంజన గారిని తీసేయడానికి ఓటు వేయడానికి రెడీగా ఉంటాడు కదా ఇప్పుడు ఇమాన్యుల్. అంతే కదా, ఇప్పుడు ఇమాన్యుల్ ఎవరి మీద ఓటేస్తాడు? ఇమాన్యుల్ సంజన మీద ఓటేస్తే 3 ఓట్లు పడతాయి. 1 సెకండ్, అది స్కెచ్. సో అది చెప్పడానికి ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నా మీదకి వస్తుంది కాబట్టి నేను నీ మీద ఓటేస్తే 3 ఓట్లు పడిపోతాయి నీకు అనే సెన్స్లో మనోడు ఉన్నాడు అన్నట్టు. ఇప్పుడు డిమాండ్ పవన్ చేసిండు, కళ్యాణ్ చేసిండు, ఇంకొక కోటు కథం ఇమాన్యుల్కి వేసేస్తే సంజనక్కకి వేస్తే అయిపోద్ది కదా అన్న సిచ్యువేషన్లో ఇమాన్యుల్ మాట్లాడుతున్నట్టు. అందుకే సంజనక్కుని సరే నా ఓట్ చేంజ్ చేస్తున్నాను, నేను ఇమాన్యుల్కి వేస్తున్నా అన్నది. అప్పుడు ఏమైపోతుంది, ఇమాన్యుల్కి 4 ఓట్లు పడతాయి. తనుజ, భరణి, సుమన్ శెట్టి అన్న, సంజనక్క 4 ఓట్లు పడతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇమాన్యుల్ బయటకు పోతాడు. ఎందుకంటే నేను సర్వైవ్ కావాలంటే నిన్ను తీసేస్తా అన్నప్పుడు సరే నేను సర్వైవ్ కావాలంటే నిన్ను తీసేస్తాను సంజనక్క చెప్పినందుకు తనుజ లేసి అయితే నేను డెసిషన్ మార్చుకుంటాను. ఎందుకంటే ఈమెకు ఉన్నది ఇమాన్యుల్ పోవాలని కాదు, సంజనక్కకు బయటకు నూకాలని చెప్పి ఉన్నది. కాబట్టి టక్కును లేచి మీరు ఓట్ చేంజ్ చేస్తే నేను ఓట్ చేంజ్ చేస్తా, మీరు మార్చేస్తే నేను మార్చేస్తున్నా, నేను మీ సంజనని ఓట్ చేస్తున్నా అంటే మాటిచ్చినావు కదా తనుజ, ఇంతమంది మాటిచ్చినావు కదా అంటే అవును ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇమ్ముని చేయలేను అన్నారు కదా, మరి మీరు ఇమ్ముని తీసేసినప్పుడు నేను నిన్ను ఎందుకు తీసేయద్దు, నేను నిన్ను తీసేస్తా, ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యాను అన్నారు కదా, అప్పుడు కనిపించలేదా ట్రోఫీ, ఇతన్ని మాత్రం నామినేట్ చేయను నేను, తనుజానైతే నామినేట్ చేస్తా అన్నావు కదా, మరి అప్పుడు కనిపించలేదా ట్రోఫీ, నీకు ఇప్పుడు కనబడుతుందా అని చెప్పి సీరియస్గా చెప్తుంది మొహం తిట్టబెట్టుకొని. ఎందుకంత కోపం? ఆమె మీద గర్జ్, ఆమె మీద పగుందా, ఆమెను కొడతావా? ఒకవేళ ఇది బిగ్ బాస్ హౌస్ కాకపోతే కొడతావా? ఎందుకంత కోపం? అయిపోయింది, అందరు కలిసి ఓటు పొడిస్తే సంజనక్క అవుట్ ఫ్రమ్ ద గేమ్. సో తనుజ ఇక సంజనక్కుని నో బాల్లో 6 కొడదామని ఫిక్స్ అయినావు కదా, నన్ను తీసేయాలని అనుకుంటున్నావు, నో బాల్లో 6 కొడదాం అనుకున్నావు, ఓకే కొట్టుకో. వాట్ ఏ పర్ఫార్మెన్స్ బిగ్ బాస్, బిగ్ బాస్ సీజన్ 9లోనే తో పర్ఫార్మెన్స్ ఇదే అన్నట్టుగా మరి ఇమాన్యుల్ అంటుందా, లేదంటే ఇమాన్యుల్ కూడా అనొచ్చు, తనుజాని కూడా అనొచ్చు. ఓవరాల్గా అందరు కలిసి సంజనక్కని మళ్ళీ గేమ్లో నుంచి బయటకు పంపించారు. వీళ్ళు అర్థం చేసుకోలేనిది ఏంటంటే వీళ్ళు టాస్క్ గెలుద్దామన్న ప్రయత్నం చేస్తారు. వీళ్ళు అర్థం చేసుకోలేనిది ఏంటంటే హౌస్లో గెలుద్దామన్న ప్రయత్నం చేస్తారు. వీళ్ళు అర్థం చేసుకోలేనిది ఏంటంటే ఒక పర్సన్ మీద గెలుద్దామన్న ప్రయత్నం చేస్తారు కానీ జనాల్ని గెలుద్దామన్న ప్రయత్నం చేస్తలే.
సంజనక్కని విన్నర్ కంటెస్టెంట్‌గా పెట్టి పోల్ పెట్టబుద్ధి అవుతుంది నాకు కదా! మొత్తం అందరూ కలిసి తొక్కేస్తా ఉంటే ఎట్లుంటదబ్బా! అరే ప్రతిసారా. సరే ఇప్పుడు ఎందుకు సంజనక్కని పంపియద్దా? సంజనక్క లీస్ట్‌లో ఉంది కాబట్టి అంటే లీస్ట్‌లో ఉండడానికి కారణం ఎవరు? ఒక గేమ్ ఆడకుండా ఉండడానికి కారణం ఎవరు? 0 ఇచ్చింది ఎవరు? 0 ఇచ్చింది ఎవరు? వీళ్ళే కదా! 0 ఇచ్చిర్రు. ఒక గేమ్ ఆడడానికి కూడా లేకుండా చేసిర్రు. కనీసం బయట సంగతిని ఆలోచించి అరే ఇట్లా చేస్తే మనం అంతా తొక్కి పెడితే ఆమెకి సింపతి వస్తారా అని కనీసం ఒక కాలిక్యులేషన్ చేసుకొనైనా సరే ఆమెకి 0 ఇచ్చినాము. ఆపర్చునిటీ ఇయ్యలేదు. ఆమెకి సెకండ్ గేమ్‌లోనే ఆపర్చునిటీ వచ్చింది. అందులో కూడా గట్టి స్కోర్ రాలేదు. కాబట్టి మనం ఈసారి కొద్దిగా ఎడ్జ్ ఇద్దాము. ఈసారి ఆమెను తీసేయొద్దు అని అనుకోవచ్చు కదా! లేదు. తనుజాకి చూడు ఎంత కోపం, ఎంత పగుందో. ఇప్పుడు తనుజకి ఫ్యాన్స్ ఉన్నారు అనేది ఒకటి ఉంది గానీ, లేకపోతే అసలు ఆ బిహేవియర్‌కి ఎవడయ్యా? చెప్పండి. ఫ్యాన్స్ ఉన్నారు. ఏం ఫ్యాన్స్? మరి ఇట్లా పగబట్టుకొని, గడిచి పెట్టుకొని చేసినట్టు కాదు. ఇప్పుడు ఇమాన్యుల్ ఎట్లా తీసిర్రు మీరు? ఇమాన్యుల్ ఎట్లా తీసిర్రంటే, ఇప్పుడు ఇమాన్యుల్ తీయమని ఫోర్స్ చేస్తుంది తనుజ అని చెప్పి కూడా ఎంతకంటే ముందు ఫస్ట్ ప్రోమోలో మాట్లాడింది. అంటే ఇమాన్యుల్ తీయమని ఫోర్స్ చేసేది తనుజ. ఇమాన్యుల్‌ని ఎందుకు మీరు నామినేట్ చేయరు అని చెప్పి అడిగేది తనుజ. ఇమాన్యుల్‌ని నామినేట్ చేయడమో, ఇమాన్యుల్‌ని తీసేయడమో చేస్తే మళ్ళీ క్వశ్చన్ చేస్తే తనుజ. ఆ రోజు చేయలేదు మరి ఈ రోజు ఎందుకు చేసిరని. అరే చేస్తే తప్పు, చేయకపోతే తప్పు. పట్టుకుంటే తప్పు, ఇడిస్తే తప్పు. ఎట్లా చేసినా సంజన తప్పు బయటకు నూకాలి గంతే. కళ్ళు చల్లబడతలేవు. మరి జైల్లో పెట్టిన తర్వాత కూడా కళ్ళు చల్లబడతలేవు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నిన్న 5 మినిట్స్ నాకు టైం కావాలి అని అడిగింది చూసిరా. ఏది తనుజ సంజనక్క 0 ఇచ్చిన తర్వాత జైల్లో పెడతారు అనే టైంకి భరణి పోయి జైలు లాక్ ఓపెన్ చేసేస్తాడు, రెడీగా ఉంచేస్తాడు. తనుజ లోపలికి పోతే అక్కడ 5 మినిట్స్ స్పేస్ కావాలి అని అంటది కదా! అక్కడ తనుజ బయటకి 5 మినిట్స్ స్పేస్ కావాలి అనేది అని చెప్పి ఫేస్ అట్లా పెట్టుకొని చేస్తూ ఉంటుంది. దేనికి అసలు ఆమె లోపలికి పోయింది? సంజన గారిని ఓదార్చుదామని పోయిందా? లేదంటే జైలు గేట్ ఓపెన్ చేసి లోపలికి పోతే రండి పిలుద్దామని పోయిందా? దేనికి అనుకుంటారు మీరు? కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దీనిలో ఇంత అరవడాలు, ఇంత లొల్లి పెట్టడాలు దేనికి? పెద్ద లొల్లైందట. వారిని అన్న ఇమాన్యుల్ మీద సీరియస్, నా పేరు ఎట్లా చెప్తారు మీరని. అరే ఎందుకు చెప్పొద్దు ఆయన పేరు? ఇమాన్యుల్కి ఎందుకు అంత భయం? నాకు అర్థం కాదు. అవునన్నా నువ్వు నా పేరు చెప్పినావు, నేను నీ పేరు చెప్తే తప్పేమవుతుంది, నీకేం నొప్పి అని అడగచ్చు కదా. బయట ఎన్ని లెక్కలు కట్టుకోవాలి ఇప్పుడు కదా. ఏందో లిటరల్లీ ఎంత దొక్కుతారబ్బా. నాకైతే చూడడానికి ఇరిటేషన్ వస్తుంది. ఎంత దొక్కుతారు చెప్పు. మళ్ళీ తొక్కుతూనే ఉంటారు. ఇక మొత్తానికైతే సంజనాని గేమ్లోంచి తీసేసారు. ఇదొకటి. అండ్ ఇక మిగతా అప్డేట్స్ ఏంటంటే లోపలికి చాలామంది కామన్ మ్యాన్స్ పేరు చెప్పిన కదా, ఇమాన్యుల్ అండ్ డిమాన్ పవన్ క్వశ్చన్స్ వేసారు. అంతే మెయిన్గా అయితే ఇవే ఉన్న థింగ్స్. ఒక్క నిమిషం ఇంకేమైనా ఉంటే చూసి చెప్తా. ఇంకొక అప్డేట్ అదేంటంటే ఆల్రెడీ కళ్యాణ్ కోసం కూడా ఈరోజు కళ్యాణ్ అండ్ ఇంకొకరు ఎవరిని పెడతారో మరి తనుజాని పెడతారో మరి ఇద్దరు కలిపి మళ్ళీ ఆడియన్స్ వెళ్ళారు లోపలికి. వాళ్ళు క్వశ్చన్ చేయడానికి వెళ్ళారు. మన సభకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో మళ్ళీ కొంతమంది పోయారు. వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగితే నేను కళ్యాణ్కి అడగాల్సిన క్వశ్చన్స్ కూడా 1-2 పంపించిన కొంతమందికి. ఇంకొంతమంది తనుజా కోసం క్వశ్చన్స్ అడిగితే అవి కూడా పంపించిన. వాళ్ళు అవి అడుగుతారు లేదు చెప్పలేం, కానీ అక్కడికి బెందరతో తడబడతారు. అంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడతాం కాబట్టి మనం గట్టిగా అడుగుతాం, కానీ సడన్గా ఒక ఆడియన్ లోపలికి పోయి ఆ ఎగ్జైట్మెంట్లో గుర్తుండదు, మనం అన్న స్టైల్ అడగచ్చు అడగకపోవచ్చు. నిన్న నేను అసలు ఇమాన్యుల్కి డిమాన్ పవన్కి అడిగే క్వశ్చన్లు అయితే మస్తు మంచి మన స్టైల్, మంచి మా స్టైల్ అడగమని చెప్పి పంపినా. మరి ఎట్లా అడిగిరో ఏందో తెలియదు. చూద్దాం, ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఇవాళ కళ్యాణ్ అండ్ తనుజాకి అడుగుతున్నట్టున్నారు, లేదంటే కళ్యాణ్ అని ఇంకెవరన్నా పెడతారో తెలియదు, కానీ కళ్యాణ్ అయితే కంపల్సరీ ఉంటాడు. సో నెక్స్ట్ ఆడియన్స్ వచ్చేసి వీళ్ళతో మాట్లాడబోతున్నారు అన్నట్టు. ఓటపిల్ ఎవరికి వస్తుందో చూడాలి. డిమాన్ పవన్కి పెడతారు కావచ్చు, డిమాన్ పవన్ కళ్యాణ్ పెడతారు, మరి ఏం చేస్తారో తెలియదు. చూద్దాం, అప్డేట్స్ వస్తే చెప్తా. ఇది వీడియో కొంచెం ఫస్ట్రేటింగ్ అనిపించింది అబ్బా, అందుకే ఫస్ట్రేటింగ్గా చెప్పినట్టున్నా కదా అనిపించింది నాకు. అరే కంటిన్యూగా తొక్కడు ఎందుకు అబ్బా? కంటిన్యూగా తొక్కితే ఎవరు మెచ్చుతారు? జనాలు మెచ్చుతారా? ఎవరు మెచ్చారు? ఎండింగ్ వచ్చేసరికి మొత్తం విశ్వరూపాలు, నటస్వరూపాలు అన్నీ బయటకు వస్తాయి. సంజనక్క జైల్లో ఉండి ఇది సీక్రెట్ టాస్క్ చేసిందండి కదా. సీక్రెట్ టాస్క్ అది మనకు చూపారు, కానీ ఆ సీక్రెట్ టాస్క్ గురించి కూడా భరణి అన్నకి, సుమన్ శెట్టానికి మళ్ళీ షేర్ చేసుకుని మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడడం అంతా స్టార్ట్ చేసింది. అంత క్లోజ్ అయిపోయింది యాక్చువల్లీ. ఇది మళ్ళీ సంజనక్క ఇమాన్యుల్కి సుమన్ శెట్టానికి భరణి అన్న క్లోజ్ అయింది. అయినా కానీ మళ్ళీ వాళ్ళు సంజనక్క టార్గెట్. ఎట్లా చేసినా, ఎంత మంచిగా ఉన్నా, ఏం చేసినా, నవ్వుతూ ఉన్నా, ప్రేమతో ఉన్నా, ఏమి చేసినా టార్గెట్ చేస్తారు. అదేందో అర్థం కాదు. కరెక్ట్గా ఆడితే సింపతి గేమ్ కౌశల్ రేంజ్లో ఆడచ్చు ఇప్పటికి కూడా కదా. కానీ ఏం చేస్తాం, అంత లైట్ తీసుకుంటుంది, మళ్ళీ కొద్దిసేపు బాధపడుతుంది, మళ్ళీ లైట్ తీసుకుని నవ్వుతూ అందరితో మాట్లాడుతుంది. అది ఇక ఇప్పుడు ఆల్రెడీ సంజనక్కని తీసేసారు.
మళ్ళీ నెక్స్ట్ తీసేయాలంటే మళ్ళీ ఎవరిని తీసేస్తారు? ఒక గేమ్‌లో ఇప్పుడు సంజనక్కని ఆపేస్తారు. ఒక గేమ్ బిగ్ బాస్ ఆపిండు జైల్‌లో పెట్టి. అంటే వీళ్ళ తరపునే వీళ్ళే 0 ఇత్తే జైల్‌లో పెట్టిండు ఆపేసిండు. ఇప్పుడు ఒక గేమ్ ఆడింది. ఇంకో గేమ్‌కి మళ్ళీ వీళ్ళంతా కలిసి ఆపేసిర్రు. లిస్ట్‌లో ఉంది. అందరికంటే లిస్ట్‌లో ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గేమ్‌కి మళ్ళీ ఆపుతారా? అంటే మళ్ళీ ఒక గేమ్ తర్వాత మళ్ళీ ఆపాలి అంటే మళ్ళీ సంజనానే ఆపుతారా? ఇఫ్ ఇన్ కేస్ ఆపితే ఏం జరుగుతది? అండ్ ఇఫ్ ఇన్ కేస్ అసలు మీ ఓటింగ్ ఎట్లా పడుతుందో నాకు అర్థమైతలే అబ్బా! అఫీషియల్‌లో అయితే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తనుజాకి అంటే ఇప్పుడు ఈ ఓటింగ్ పోల్‌లో తనుజాకి టాప్ ఉండి డెమాన్ పవన్‌కి సెకండ్ ప్లేస్ ఉందంట. ఇమాన్యుయల్ కూడా లేదు. డెమాన్ పవన్‌కి సెకండ్ ప్లేస్ ఉందట. ఇమాన్యుయల్‌కి కొంచెం అటు ఇటుగా తక్కువగా ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్. కానీ డెమాన్ పవన్‌కి ఇమాన్యుయల్‌కి పెద్ద డిఫరెన్స్ లేదు అని ఇన్ఫర్మేషన్ ఉంది. మరి సంజనక్కకి ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నాయి కదా! ఓటింగ్ జమ్ అని పెరుగుతదేమో నేను అనుకుంటున్నా. పెరగకపోతే ఇంకేం చేయలేము ఇగ. ఇవే స్టార్టింగ్ నుంచి ఏ మార్పు రాకుండా ఉంటే గనుక ఫర్దర్ సీజన్స్ కూడా అంతే. సెకండ్ వీకో, థర్డ్ వీకో ఇద్దరు టాప్ అన్నామంటే ఆ టాప్ అట్నే కంటిన్యూ అయితది అన్నట్టు. ఇక మారదన్నట్టుగా ఉన్నది ముచ్చట. చూద్దాం ఏం జరుగుద్దాం. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. శుభ కేర్. టిడిమ్.